ఉదయం 9:25. అమ్మ పందులు లెక్క అన్నారేంద్రా? ఇది బిగ్ బాస్ హౌసా లేకపోతే ఇల్లు అనుకుంటుర్రా? ఏమో ఇంటికన్నా పొద్దుగా లేచి ఆడోళ్ళు అలుకుతలురు. ఈ మోగాడులు చూడు ఎట్లా అన్నారు. అరే పొద్దుగా లేచి ఇంకా కట్టకపోదాం మరి అదే ఏది లేదు. నీ ఏమనుకుంటారో ఏమో ఇది బిగ్ బాస్ హౌసా అర్థమవుతలే. పాట పెడతానన్నా లేస్తారో. ఉదయం 10:40. అంజలి, రేపు నామినేషన్ ఉంది కదా, ఎవరికి వేస్తావు నువ్వు నామినేషన్? ఇగో పద్మ, గవర్ని కాదు ముసుగులో గుద్దులాట వద్దు. అయితే మీ జంట అన్న గెలవాలి, అయితే మా జంట అన్న గెలవాలి. ప్రవీణ్ను బబ్లు అస్సలు గెలవద్దు. ప్రవీణ్ ఊళ్ళే గడ్డి మోపు గడేసత్తురా అంటే నాకు పని ఉంది అక్క అని వేయండు. మళ్ళీసారి మా ఊళ్ళేగాడు ఇంటికాడ లేకుంటే పాలు పోసి రమ్మన్న కేంద్రం కాడ. అక్క నేను పోసిరా, నేను మా ఇంటికి పోతున్నా అన్నాడు. ఇప్పుడు చెప్తా ప్రవీణ్ సంగతి. నేనైతే బబ్లుకే నామినేషన్ చేస్తా అంజలి. ఆహా అద్దు పద్మ, నువ్వు ప్రవీణ్కి వేయి, నేను బబ్లుకి ఎత్తా. ఎందుకంటే ఇప్పుడు నేను ప్రవీణ్కి వేసింది అనుకో, ఊళ్ళో విషయాలన్నీ గుర్తుపెట్టుకొని నేను టార్గెట్ చేసి అంజలక్క నాకు నామినేషన్ వేసిందని ప్రవీణ్ అనుకుంటాడు. అట్లా వేయద్దు, మన ఇద్దరం సేఫ్ గేమ్ ఆడదాం. మనం ఒక అండర్స్టాండ్లు ఉండి అనుకొని వేద్దాం. నువ్వు ప్రవీణ్కి వేయి, నేను బబ్లుకి ఎత్తా, సరేనా? సరే అంజలి, నేను ప్రవీణ్కి చేస్తా నామినేషను, నువ్వు బబ్లుకి చేయి మరి. అవరా బబ్లు, దీన్ని ఎక్సర్సైజ్ చేసి షరుదికి పోదామా? అరే ఏరుగా పోయినాకనే ఎక్సర్సైజ్ చేస్తారా? నేను పొద్దుగా నేరుగా పోయినా, నువ్వు పోలేదారా? నేను పోలేరా. పా అట్లా సోపతి కత్తపా పా పోదంతి కొద్దిగా అయినాక మొహం కడుక్కొని చాయ్ అయినాక పోదంతి. ఇలా బూస్టా బూస్టా కాఫీ కాఫీనా? బిగ్ బాస్ నాకు నచ్చినా ఇస్తలేరురా. ఇవ్వకపోతే నేనేం చేయాలి దానికి? నేను నాగార్జున సార్ చెప్తా. చెప్పు సార్ నాకు ఫుడ్ మెయింటెనెన్స్ ఇయ్యరు సార్ అని చెప్తా. అబ్బా చేసి చేతిలో నేను వస్తానేరా. నువ్వు ఎన్ని చేసినావురా? ఇప్పుడు బిగ్ బాస్ డంబెల్స్ పెడతాను అనుకున్నా కానీ బొంగులు పెడతాను అనుకోలేరా? అరే మామ, బిగ్ బాస్కి బడ్జెట్ లేదురా, అందుకే డంబెల్స్ బదులు పైపులు ఇచ్చిండు. ఏదైతేందిరా చేయడానికి, నీకేమన్నా నొత్తుందా? చెయ్యి. సాల్తీ ఏదైతే మనం బిల్సుడే ఎక్కువ అంటే మన పిల్లలు చూడ ఎట్లా ముచ్చట పెడతారు. వాళ్ళ ముచ్చట వాళ్ళకి ఉంటుంది కానీ గాలి చూడు ఎదురుగా చేతులు సరిపోయి అంతే. ఆడు చూడు పాచిపోయినా తినే పావిని గాడు ఇట్లా పట్టబట్టే ఆగో బర్రె కొడుది వేసే బబ్బి గాడు ఇట్లా పడతాడు. ఈ చేతులకు తక్కువ లేదు కానీ మామ. ఇప్పుడు మనం గెలుతామంటావా మన పెళ్ళాలు గెలుతారంటావా? మనం నలుగురు ఉన్నామా, వాళ్ళు ఇద్దరే ఉన్నారు. మనం గెలవకుండా మన పిల్లలు గెలుస్తారు. ఇక ఇజ్జత్ పోయేది గాడినే మనది. పెళ్ళాలు గెలిపిస్తావమ్మా మనం. వాళ్ళ నూడ కొట్టాలి, వీళ్ళ నూడ కొట్టాలి, మన ఇద్దరమే గెలవాలి. అంతే అంట, మరి తగ్గేదే లేదు. తగ్గలేవో అంతే. మధ్యాహ్నం 1:45. ఈరోజు మనకు బిగ్ బాస్ ఏం టాస్క్ ఇస్తుందంటే, ఇది జంటలుగా విడిపోవాలి. మొదటి జంట వచ్చేసి రాజు అంజలి, రెండో జంట వచ్చేసి పద్మ మైమామ, మూడో జంట బబ్లు ప్రవీణ్. ఇక్కడ మన టాస్క్ ఏంటంటే ఒక్కొక్కరికి 2 ఎకరాల పొలం ఇస్తాడు.
మీ ఇద్దరికి మక్క చేను ఇచ్చిండు, మా ఇద్దరికి పొలం ఇచ్చిండు, మీ ఇద్దరికి పత్తి. ఇక్కడ ఎవరిది వాళ్ళు కాపాడుకుంటూ వేరే దాంట్లోకి వెళ్ళి దొంగతనం చేయొచ్చు. ఒకవేళ దొంగతనం చేస్తే బజర్ మోగేలోపు ఎవరి దగ్గరనైతే ఎక్కువ క్వాంటిటీ ఉంటుందో వాళ్ళే కెప్టెన్సీకి అర్హులు అన్నట్టు. అర్థమైందా? సో మీది మీరు కాపాడుకోవాలి, అవతల దొంగలించాలి. కానీ దీన్ని లాజిక్గా ఆలోచించి బిగ్ బాస్ చేయమని చెప్తున్నాడు. ఇది మన టాస్క్ ఈరోజు. ఓకేనా? దా బబ్లు. పద్మ, ఆ, ఈ బిగ్ బాస్లో మనమే గెలవాలి. సరే ఏమంటానా? సరే. నువ్వు పత్తి కావాలుండు, నేను పోయి ఆ మక్కలున్ను ఆ వడ్లు వేసుకొని అతుకుతా వాళ్ళకి. నువ్వు పోతావా? నేను కూడా వస్తాను నీ కూడా. మన ఇద్దరం పోతే ఈ పత్తి కావాలి వాళ్ళు ఉంటారు. అమ్మ నాకు భయం మరి, ఇక్కడ ఉంటే నేను ఒక్కదాన్ని ఉండాలి ఇక్కడ. నేను కూడా వస్తాను నీ కూడా. ఇప్పుడు నేను ఇంటికాడ ఉన్నప్పుడు మనం పనికి పోతే నువ్వు ఉంటలేవా ఇంటికాడ? ఇంటికాడంటే టీవీ ఉన్నది ఇక్కడ. అరే ఇక్కడ నేను పోతే నేను మొగోని ఇక్కడ వాళ్ళ దగ్గర తీసుకురావచ్చు, గట్టిగా కొట్లాడి కొట్టుకొస్తా. నేను కొట్లాడతాను ఆడితోని. వాళ్ళతో నువ్వు కొట్లాడతావా? కొట్లాడతాను, అంజలితో కూడా కొట్లాడతాను నేను. నేనే మక్కలు వేసుకొస్తా వాళ్ళవి దొంగతనంగానే. కొన్ని ప్రవీణాలు వడ్లు కూడా నేనే వేసుకొని వస్తాను. నువ్వు ఇక్కడే ఉండు కావలిగాయ. అంతే అంటవా? నేను ఉండాలి, నువ్వు పోవాలి. అవును. సరే అయితే ఇగో విజయవంతంగా పోయి. సరే మంచిది. విజయవంతంగా వాళ్ళయే కొట్లాడుకోనైనా పట్టుకొని వస్తాను నేను. మరి చూడు మంచిగా, మరి వాళ్ళు మొగోళ్ళు అందరూ మరి ఏం పర్వాలేదు, కొట్లాడుకొని మంచిగా ఎత్తుకొని వస్తాను. జల్లిరా. నువ్వైతే కావాలైతే మంచి గాయు. సరే. తెల్ల తెల్లని పాలదారాల పల్లె తెల్లారుతుంటదిరా, గుల్లోని గంటలు కాడెట్ల మిడలోన జంటగా మోగుతా ఉంటాయిరా. బబ్లు, అక్కడ టేక్ చెట్ల కాంచి అక్కడ వేప చెట్టు దాకా ఈ 2 ఎకరాలు మనం ఈ వారం మొత్తం కాపాడాలిరా. మన దగ్గర నుంచి ఒక్క ఇత్తు కూడా తీసుకుపోకుండా మనం కాపాడాలి. కాపాడదాంరా మామ, మనం రోజు చేసేది ఊళ్ళో ఏం పనిరా, పొలం పనేనే. మళ్ళీ కొత్త అడుగుతావు, నేను చూసుకుంటుంది, నువ్వేం ఫికర్ పడకు. అరే నువ్వు కాపాడుతావురా, నువ్వు కాపాడుతావు, నేను కూడా కాపాడుతా. ఇగో బిగ్ బాస్ నుంచి లెటర్ వచ్చిన కాంచి మన ఇద్దరం కలిసి చదివినావా? చదివాను. అమ్మ తోడు, అప్ప నుంచి నాకు డౌట్ వచ్చిందిరా. ఏం డౌట్ రా? ఇప్పుడు మనం రాంగా మక్క చేను చూసినాం, అందులో ఒక్క పీస్ అని వేసిందా? వెయ్యలే. పత్తి చేనులో ఒక్క పత్తి బుగ్గన ఊసిందారా? పూయలే. ఇగో మన పొలంలో గింతనన్న గొలకొచ్చిందారా? ఇప్పుడే పుట్టకొచ్చింది. ఈ ఇండ్లకి వెళ్ళి ఏం దొంగతానని చెప్తాం? ఒక్కసారి లాజిక్ ఆలోచించు. మనకు బిగ్ బాస్ పక్కా మన మెదడుకు పని పెట్టిన అనిపిస్తుంది నాకు. ఏమంటావు? ఏమోరా, నాకైతే ఏం అర్థమైతలేదు. కానీ మన ఇద్దరు ఇట్లానే ఎవరో ఒక కెప్టెన్ కావాలరా. ఎవ్వరు కాకపోయినా నేను ఒప్పుకోను, ఎందుకంటే మస్తు టెన్షన్ అవుతుందిరా నాకు. పిసలు ఎత్తాది. అరే నువ్వో నేను ఎవ్వరో ఒకరు కెప్టెన్ అవుతాంరా, అది పక్కకెట్టు. మనం కరెక్ట్ జెన్యున్గా మనం ఆడినామనుకో ఓట్లు మనకే పడతాయిరా. మంచిగా ఆడాలి, నీట్గా ఆడాలి, నీతివంతంగా ఆడాలి, అప్పుడే మనం గెలుస్తాం. అరే నువ్వేమో మైండ్లో చూసుకో, నేను ఆటలు చూసుకుంటా, సరేనా? అంతే. మళ్ళీ ఆయన సిక్కెంటికిలకి బుగ్గలే అన్నట్టు ఆడకు, సిక్కెంటికిలకి బుగ్గలే అన్నట్టు ఆడకు, మంచిగా ఆడిన కాడికి. అరే నేను గట్లెందుకే ఎత్తారా, నాకు గాయం తెలియదా? అరే నువ్వు గిట్లే గట్లే అని చెప్పిరావు అనుకో బిగ్ బాస్లా, నీ అవ్వ ఒక్కొక్కరిని ఆట ఆడిస్తా. ఈసారి నామినేషన్లు ఉన్నాయిగా బిగ్ బాస్లా, అవ్వ ఒక్కొక్కరిని కస్స వేద్దాం, అవ్వ ఒక్కొక్కరిని కస్స వేద్దాం, దెబ్బకు అందరి ఇంటికి బయటకు పంపిద్దాం. మన దగ్గర విన్ను, ఎవరు రమ్మనన్న ఆపేది? అరే నామినేషన్ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావురా? నామినేషన్ గురించి ఇప్పుడు మాట్లాడకు, అర్థమైందా? ఫస్ట్ గేమ్ ఆడు, గేమ్ మీద ఫోకస్ పెట్టు. ఆటోమేటిక్గా ఇవి గెలిచినావు అనుకో మన ఇద్దరికి ఎవరో ఒకరు కెప్టెన్సీ అవుతారు. నామినేషన్ టైంలో నువ్వు నన్ను చూసుకోవచ్చు, నేను నిన్ను చూసుకోవచ్చు. ఇప్పుడు ఎందుకు అవన్నీ? అరే నాకు కొద్దిగా ఏరుగా వచ్చినట్టు అవుతుందిరా. ఏరుగా వచ్చినట్టు అవుతుంది. పోతావా మరి? మరి ఇది వాళ్ళు చూసుకోవాలరా? నువ్వు ఇక్కడ ఒడ్డు మీద కూర్చొని కావాలి కాదు, నీ గిన్నె పోతా. మరి జల్లివో. జల్లి పోతా, బిగ్ బాస్ విలవక ముందే పోదాం. సరే పో. సల్లగాలి మూసుకచ్చరా, సేను సెలకల ముచ్చట్లు, దారి పొడుగు సెట్ల కొమ్మల రాలుతున్న పూల సప్పట్లు. అరే మంచిగా కావాలిగా. పొట్టు గడ్డి మోపులు, కాల్వ గట్టులు, నువ్వు బోరా నువ్వు నేను చూసుకుంటా ఊరు పల్లెటూరు. సాయంత్రం 5 గంటలకు. మాకు పొలం ఇచ్చిన అయిపో, ఆ వడ్ల పంట అలకగా తిరుగు. ఈ మక్కలు ఎవరు ఏర్పడతలేరు నాకు. ఆ బబ్బులు పొద్దుకి నాకు వచ్చిండు అనుకో, అది నాకు ఆయనకే ఏర్పడడు. ఇన్ని దినాలు కానీ ఇన్నేవన్నాడు కదా, ఓ మనిషి
దున్నపోతలో అన్నావు ఏందే మనం ఎందుకు వచ్చినావు బిగ్ బాస్ హౌస్లకు? నువ్వు అన్నావు ఇక్కడికి వచ్చి ఇంటికాడ అదే పని ఇక్కడ అదే పనేనా? బిగ్ బాస్లో ఆయన వంట చేయడం మళ్ళీ ఈడ నువ్వు వంట చేయమైందే పండుడు కాదయ్య స్వామి, అటు ఆ ఒడ్డుకు నువ్వు నేను ఈ ఒడ్డుకుంటా. అది పొద్దుకు కత్తంది, పొద్దుకుతే బబ్బులు కనిపించాడు. ఆ ప్రవీణ్ ఆగం ఆగం చేసి మొత్తం తిరుక్కత్తన్నాడు. ఏ నాకు ఎవరితో సంబంధం లేదే, మా అక్క చుట్టూ నువ్వే తిరుగు, నువ్వే కావాలిగా, నువ్వే పెద్ద మనిషిగా, ఇంకేంది? ఓ బిత్రోడా, పెద్ద మనిషి కాదు, కెప్టెన్ అనాలే. ఏదైతేంది, ఇప్పుడు నువ్వు క్యాప్టెన్ అయినావు అనుకో, నువ్వైనా నేనైనా ఒకటే కదా. ప్రతి మొగోని విజయం వెనుక ఆడుతున్నట్టు నీ వెనుక నేనుంటేనే నువ్వు గెలువు, నీ గెలిచేదాకా నీ ఎంబడి నేను ఉంటేనే నువ్వు పోయి సక్సెస్గా నువ్వు కెప్టెన్గా, ఇంకేంది? ఓ మోర్దప్పు ముండ కొడుక, చెప్తే అర్థమైతే లేదా? కెప్టెన్ ఎట్లయితావు మనం? నువ్వు ఇట్లా వంటనే అవుతావా? కావాలి కాయద్దాం అక్కకు, నువ్వు ఈ పక్కకుండు నేను ఆ పక్కకుంటా, కావాలి కాద్దాం. అప్పుడైతేనే ఎవ్వరు రాకుండా మంచిగా ఉంటుంది, లేకుంటే ఉన్న కంకులు అన్నీ ఇరుసుకపోతారు. అగో నేను ఇటు కావాలి నువ్వు అటు కావాలేందే, ఆడనేనన్నా మంచుంట చూసి ఎక్కి చూడు కావాలి. వెంటలోడా నీకేమన్నా అర్థమవుతుందా? బిగ్ బాస్ హౌస్లా ఒక ఛాలెంజ్ ఇచ్చినప్పుడు మాకు మక్కల మంచి ఎందుకు పెడతారు వాళ్ళు? నేను అదే మంచి ఉంటే నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చి అడుగుతా? అది ఎక్కి చూసుకోపోదునా? ఇక్కడ వచ్చి దున్నపోతలో అన్నావు. నీకేమైనా తెలివి ఉందా అనే? నువ్వు కెప్టెన్ అయినా నేను కెప్టెన్ అయినా నీదే సాగుతుంది, మళ్ళీ నేను కెప్టెన్ అవడం ఎందుకు? నువ్వే ఏదైనా గట్టిగా కట్టబడి కెప్టెన్గా, ఇంకేంది తర్వాత నా పిల్లలు కెప్టెన్ అయితే నేనే చెప్పుకుంటా, మా అవుతాను మీ బబ్బులు అవుతాను అందరితో, ఇంకేంది? మన ఇద్దరు ఇట్లా లెవెల్ అయితే ఏమైతుంది? మరి నేను అనేది కదే, నువ్వే కావాలి కానీ నువ్వే కెప్టెన్గా, నాకు నిద్ర వస్తుంది చక్కగా పోయి పంట, నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు. నువ్వు ఎక్కడున్నా గంతే, ఇంటికాడ ఉన్నా గంతే, ఎక్కడున్నా గంతే. అబ్బా ఈ చెట్లకి ఒక కంక కూడా లేదు కదా. ఈ బిగ్ బాస్ ఎట్లా ఇచ్చే టాస్క్? చెట్లన్నీ ఒట్టుగానే ఉన్నాయి. ఓ పద్మా, మా ఇల్లమే ఊరికొచ్చినావు మక్కలకు. ఏ రాకూడదా? బిగ్ బాస్ ఎలాగైనా రావచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. దొంగతనం అయితే చెయ్యాలి, కెప్టెన్సీ కోసం ఎట్లయినా పాటలు పడవచ్చు. మేము మీ దాంట్లోకి వచ్చినామా? మీరు మా దాంట్లోకి రాకపోయినా దొంగతనం చేసేనా కెప్టెన్సీ కోసం ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాళ్ళే కెప్టెన్సీ అన్నారు. అది మా ఇష్టం. మేము ఎవరికి లేని కెప్టెన్ నీకే వచ్చిందా? నడు మక్కలకి, నా కెప్టెన్సీ కోసం నేనున్నా. నడు నువ్వు ఫస్ట్ ఇక్కడ నుంచి. వదిలో, నేను కంకులు ఎత్తుకపోవడానికి వచ్చాను, తీసుకుపోతాను. చేతి ఇసిరేస్తున్నావేంది? మరి ఇసుకపోతే దేనికి? కొట్టడానికి వచ్చినావు బిగ్ బాస్ హౌస్ లోకి? నువ్వు కొట్టడానికి వచ్చినావు ఇక్కడికి? ఎత్తుకపోవడానికి వచ్చాను, కెప్టెన్సీ కోసం. మరి చేతి ఎందుకు ఇసిరెత్తున్నది? అది నా ఇష్టం. నేను దొంగతనానికి ఇది వచ్చాను. మన బలాలను బల్బులను చూపించడానికి రాలేదు ఈ షోకు. మనం బల్బులు చూపించుకోవడానికి వచ్చాం, కెప్టెన్సీ గెలవడానికి వచ్చా. అదే జనాలు చూస్తున్నారు, బల్బులు చూపించే జనాలు చూస్తున్నారు. అందరూ చూస్తారు, చూడకుండా ఉంటారా? నీ పత్తి కాయలు ఉండే అనుకుంటున్నావు పద్మా. నాడు తర్వాత నేను కంకలు అయితే నీ పత్తి మొత్తం బీక్కత్తనాడు. ఉదయం 11:25. బబ్లు కూర వేసుకోపోయాను. అక్క వేసుకుంటా, ఉంది ఉంది. ప్రవీణ్ చపాతి తీసుకో. తీసుకున్నా, ఉన్నది. నువ్వైతే తినరాదు, అందరిని అడుగుతావేంది? మా మామా అత్తమ్మకి ఏ పని ఉందంతా? వేసిన ఇగో మా పద్మ, అయ్యో వేసుకో తిను, సిగ్గుపడేందుకు? నాకు సిగ్గా? నీకు ఉండాలి సిగ్గు, నాకు లేదు సిగ్గు. నాకేం సిగ్గు? తీసుకో తీసుకో బా అన్న తీసుకుంటున్నా. ఇది బిగ్ బాస్ హౌస్ లెక్క లేదురా, ఏదో అవ్వ పొలాల కాడికి పోయి దావా తీసుకున్నాడు అనిపిస్తుంది. తీసుకున్నాడు ఏందిరా, అందరు మనోళ్ళేరా. నేను కాదన్నా మరి. అంజలి నీకు థమ్స్అప్ పడదు కానీ థమ్స్అప్ పోసుకున్నావు ఎందుకు? ఈ ముఖం పాడు నాకెందుకు పడదు? ఎప్పుడన్నా తెచ్చిన ముఖమేనా? నేను ఎందుకు తాగుతా? బస్ నువ్వు ఎర్రమంది రిక్వెస్ట్ చేసి తాగు, మనం ఇచ్చినాక మంచిగా తాగుతా. పోతారు ఎర్రమందు, సిగ్గు అనిపిస్తలేదా? కెమెరాలు చూస్తున్నాయి, ఏం మాట్లాడకు. మామ మీరేమైనా ఎత్తుకొచ్చారా అనే? మా దిక్కు రాలే మీరు. రే మామ, మీ పని మంచిగా ఉన్నది. ఎందుకే? నేను పోతనే రాములా అంటే నన్ను కాలు కూడా పెట్టింది, పోయింది. సరే పోయినట్టు పోవాలి కదా, ఏం పట్టుకురాలే. వాటి ఒట్టిగా ఊపుకుంటా వచ్చింది వచ్చి చేతులతో. అంతేనా? మరి
నిన్న జరిగిన పోటీలో అందరూ విఫలమయ్యారు. ఒక్కరు కూడా సరిగ్గా ఆడలేదు. అందుకే ఈ వారం కెప్టెన్సీ ఎవ్వరికీ ఇవ్వడం లేదు. కావున ఈరోజు తక్షణమే నామినేషన్ ప్రక్రియ ప్రారంభం చేయాల్సిందిగా బిగ్ బాస్ ఆదేశిస్తున్నారు. మీరు ఎవరినైతే నామినేషన్ చేయాలని అనుకుంటున్నారో మీ ఎదురుగా ఉన్న బోర్డు మీద ఫోటో తీసుకొని తగిన కారణాలు చెప్పి మంటల్లో ఆ ఫోటో కాల్చేసి నామినేషన్ చేయొచ్చు. బబ్లు, నామినేషన్ ప్రక్రియను మొదలుపెట్టు. మైకాక నీకు నామినేషన్ ఇద్దామని నాకు ఆలోచన లేదు, కానీ నీకు నామినేషన్ ఎత్తాను. ఎందుకంటే నీకు క్యాప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ నువ్వు ఓటుకున్నావు. ఎందుకంటే పతిశేని కాడ మీ వైఫ్ను పంపించినావు. నీకు కొద్దిగా సెన్స్ ఉందా కాక? నువ్వు పోతే ఆడ నీ క్యాప్టెన్ అయ్యే ఛాన్స్ ఉండే, అది ఓటుకున్నావు. అందుకే నీకు నామినేషన్ వేసి నీకు నువ్వు బయటకు పంపించి ఆలోచన చేస్తాను. నేను ఏం ఫీల్ కాక, సరేనా? బబ్లు, నువ్వు నామినేషన్ వేసినావు కదా, పర్లేదు. నీకు అక్కడ ఏం జరిగిందో నీకు తెలియదు. నేనేమో వెళ్తా అని చెప్పిన, అయినా కూడా మా వైఫ్ ఇంగ్లే తనే వెళ్తా అన్నది కాబట్టి వెళ్ళింది. సరే నువ్వు వేయి, నామినేషన్ ఇస్తా, నువ్వు వేయి. ఇగో అంజలి, నిన్నే నేను ఎందుకు నామినేట్ చేయాలనుకుంటున్నా అంటే, నువ్వు ఇంటికాడ గదా తలకొని పెడతాను, వీడికి వచ్చిన గదా తలకొని పెడతాను. నన్ను అసలు ఆడనిత్తలు చేయనిత్తలు, ఊక పండుకున్నా కూడా డిస్టర్బ్ చేస్తాను. అదే నువ్వు ఎలిమినేట్ అయినావు అనుకో, నా ఆట నీ ఆడచ్చు, నా కెప్టెన్సీ నేను కంపల్సరీ కొట్టచ్చు. అర్థమవుతుందా? అందు విషయంలో మాత్రమే నేను నామినేట్ చేస్తాను, లేకపోతే నేను నామినేట్ చేయబోదు. ఓ బిత్తురోడా, నీకేమైనా తలకాయ ఉందా? నన్ను ఎందుకు నామినేషన్ చేస్తున్నావు? అగో నువ్వు ఉంటే నాకు డిస్టర్బ్ అవుతుంది. నీకు నేను ఏం డిస్టర్బెన్స్ చేసిన నీకు? నా తలకాయ నొప్పి అవుతుంది. నువ్వు నన్ను వండుకోనిత్తలేవు, అటు పోనిత్తలేవు, ఇటు పోనిత్తలేవు. ఎట్లా నేను చెప్పు? అటు ఇటు పోనీయకుండా నేను డిస్టర్బెన్స్ చేసినట్టే. నువ్వు నీ ఆట నువ్వు వాడుకో. నువ్వు ఉంటే నా తలకాయ మొత్తం నీ మీదనే ఉంటుంది. అప్పుడు నా కాన్సన్ట్రేషన్ మొత్తం నీ మీదకే పోతుంది. వీళ్ళ మీదకి ఎట్లా పోతుంది మరి చెప్పు? నువ్వు ఉంటే మరి నా మీద కాన్సన్ట్రేషన్ ఉంచడానికే బిగ్ బాస్కి వచ్చినావు నువ్వు. కాదు మరి నువ్వు డిస్టర్బెన్స్ కానట్టే కదా. అట్లానే కాదు. ఇప్పుడు నేను వండుకుంటే లేపుతాను, ఆ మక్క కావాలి, అటు చుట్టూ తీసుకురమ్మాట, ఇటు చుట్టూ నాకు అరే బిగ్ బాస్ ఒక గేమ్ ఇచ్చినప్పుడు బ్యాచ్లు చేసిర్రు. ఆ బ్యాచ్ లో మన ఇద్దరం ఉన్నాం. మన ఇద్దరం చూసుకునే బాధ్యత మన ఇద్దరికి ఉంటుంది. నాకు ఒకదానికి ఎందుకు ఉంటుంది? నువ్వు ఒక్కదాని ఉంటే నేను ఆడలేను. ఎందుకు ఆడలేవు? అంతే. అప్పుడు బిగ్ బాస్ కు రిక్వెస్ట్ చెయ్యి. నేను చేస్తాను, ఎలిమినేట్ కావాలి అంతే. నేను నామినేట్ చేస్తా, నీకు ఓటు అవుతావు, ఓటు ఓడిపోతే ఎలిమినేట్ అవుతావు, లేకపోతే లేదు అంతే. ఇదే నీ నిర్ణయం? అంతే. సరే రాజకుమార్, ప్రజలు చూస్తుర్రు, చూద్దాం. నువ్వా నేనా అనేది చూద్దాం. సరే అయ్యి. ఓకే. బబ్లు, నీకు నాకేం పంచాయతీ ఏం లేదు, కానీ కుల్లా బబ్లు, నేను ఇక్కడనే కాదు నీకు పరిచయం అయింది, బయట కూడా నీకు తెలుసు. ఊర్లో బయట ఉన్నంత ఫ్రీగా నాకు బిగ్ బాస్ హౌస్లు ఉన్నట్టు నాకు అనిపిస్తలేదు. నువ్వు అక్కడ తినేటప్పుడు కూడా బబ్లు కూరేసుకోమని కూడా నీకు చెప్పినావు. మళ్ళీ నీ దగ్గర నుంచి నాకు ఏం రెస్పాన్స్ లేదు. చెప్పినా కదా అక్క, అదే టైంలో నీకు నేను తర్వాత వేసుకుంటా పద్ధతి నాకు నచ్చలేదు బబ్లు. నేను ఇచ్చిన రియాక్షన్ నువ్వు ఇవ్వలేదు నాకు. అమ్మతోడు అక్క ఘోరం చేస్తున్నావుగా నువ్వు నామినేషన్లా. బబ్లు, నేను ఘోరం ఏం చెప్తలేదు, నా ఒపీనియన్ చెప్పిన. నువ్వు బయట ఉన్నంత ఫ్రీగా నాతోటి ఇక్కడ ఉంటలేవు. నన్ను ఒక విలన్ లెక్క చూస్తున్నావు. అక్క నువ్వు నన్ను ఒక్కలే కదా అందరిని అడిగినావు, మరి అందరిని నామినేట్ చేస్తావు చెయ్యి. మరి బబ్లు ఫస్ట్ నిన్నే అడిగిన. ఫస్ట్ నన్ను అడిగి తర్వాత ప్రవీణ్ గారిని కూడా అడిగినావు కదా. బిగ్ బాస్ హౌస్ లో ఒక్కళ్ళే నామినేట్ చేయాలి. నేను నిన్నే ఎంచుకున్నా, ఎందుకంటే నీ ప్రవర్తన నాకు నచ్చలేదు. అక్క గింత సిల్లీ రీజన్ కి నా నామినేషన్ చెప్తున్నావు అంటే మరీ చీపు ఉంది అక్క. నాకు ఈ సిల్లీ రీజన్ కాదు బబ్లు, నీకు సిల్లీగా అనిపిస్తుంది, నాకు సీరియస్ అనిపిస్తుంది బబ్లు. సరే అక్క, చేసుకుంటే చేసుకో, దాన్ని ఏం లేదు. దీనికి నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను రాజకుమార్ది యాక్సెప్ట్ చేసినా కదా, నువ్వు అట్లా వేయలేకపోతున్నావు. ఇదే బబ్లు, ప్రవర్తన అనేది మార్చుకో. డే అక్క, చేసుకుంటే చేసుకో. రీజన్ ఇప్పుడు కూడా నీ ప్రవర్తన నాకు నచ్చలేదు. మరి చిన్న సిల్లీ రీజన్ కి నామినేషన్ చేస్తాను.
బబ్లు నువ్వు అంత సీరియస్ కావాల్సిన అవసరం లేదు నా మీదకి చెప్తున్నా. చేత్తా. మరీ రీజన్ లేకుండా వేయకు ఎవరిని పడతారని. ఎందుకు అంటే కోపానికి వచ్చాడు చెప్పు. వచ్చిందండి వెయ్యారి. అయ్యారు యాక్చువల్గా అయితే అంటే ఏమైనా పర్టికులర్గా ఎందుకు తీసుకున్నాను అనేది తర్వాత చెప్తా. ఒకవేళ నలుగురిని నామినేషన్ వేయాల్సి వస్తే మేము నలుగురిని నామినేషన్ చేద్దును. ఎందుకనంటే బిగ్ బాస్ ఇచ్చిన ప్రక్రియ ఏదైతే టాస్క్ ఉందో దాన్ని లాజిక్గా ఆడాలని చెప్పేసి చెప్పిండు. నిజానికి పొలంలో అయితే వడ్లు వండలేదు, మొత్తం పత్తి మొత్తం వెళ్ళలేదు, మక్క ఇంకా పీసే పెట్టలేదు. కానీ ఈమెనే మెయిన్గా తీసుకోవడానికి రీజన్ ఏంటంటే మీరు మీ హస్బెండ్ చెప్పిన మాట వినకుండా మీ ఇండివిజువల్ గేమ్ ఆడుకుందాం మీరు ట్రై చేసి అక్కడికి వెళ్ళి మక్కలకి వెళ్ళి కొట్లాడదామని ట్రై చేశారు. సో అందుకోసమే మళ్ళీ అక్కడికి వెళ్ళి నిజంగానే మీరు ఏదన్నా కంకులు దొంగతనం చేసుకొని వచ్చారా అంటే దొంగతనం కూడా చేయలేదు. సో అందుకోసమే ఈ నామినేషన్ నేను చేద్దామని అనుకుంటున్నా. మక్క చేనులోకి వెళ్ళాను కరెక్టే. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ప్రకారమే నేను వెళ్ళాను. బిగ్ బాస్ ఏం చెప్పాడు? మక్క చేనులోకి వెళ్ళి మక్కలు, పత్తి చేనులోకి వెళ్ళి పత్తి, పొలంలోకి వెళ్ళి వరి పట్టుకొని రమ్మన్నాడు. అది టాస్క్. కానీ అక్కడ బిగ్ బాస్ ఇచ్చినట్టు వెళ్ళాను, కానీ అక్కడ కంకులు లేవు. మరి ఓ పద్మ లాజిక్గా ఆలోచించు. నువ్వు సేఫ్ గేమ్ ఆడే కాబట్టి నువ్వు ఇక్కడే ఉన్నావు. సేఫ్ గేమా? సేఫ్ గేమ్ అంటారు. ఒకసారి దాన్ని చదువు, లెటర్ చదువు, చదివి మాట్లాడు. చదవకుండా ఎందుకు మాట్లాడుతున్నావు? తెలియకపోతే సైలెంట్గా ఉండు, తెలియకపోతే సైలెంట్గా ఉండు. సైలెంట్గా ఎందుకు నేను వేసే నామినేషన్ యాక్సెప్ట్ చేయి. నామినేట్ చేయాలి ఇందులో. మరి నువ్వు ప్రత్యేకంగా మరి నన్నే నామినేట్ చేస్తానంటున్నావు. ఎవరు? నువ్వు తప్పు చేసినావు కాబట్టి నిన్ను అంటున్నా. ఇగో నామినేషన్ యాక్సెప్ట్ చేయాల్సిందే, నామినేషన్ యాక్సెప్ట్ చేయాల్సిందే. మీరు బరాబర్ ఆడట్లేదు. అవును వేసుకుంటాం. ఎవరు? నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు, నేను సేఫ్ గేమ్ ఆడట్లేదు. ఫస్ట్ ఆలోచించి ఆడాలని చెప్పిర్రు. వేస్తా, బరాబర్ వేస్తా. నేను కరెక్ట్ పాయింట్ చెప్పినా కాబట్టి బరాబర్ వేస్తా. అది జనాలు చూస్తుర్రు, అందరు చూస్తున్నారు. అంతే అంతే, బరాబరే. రాజు కుమార్ జోక్ కాదురా. నువ్వు మన అందరం ఆడ తింటున్నాం చూసినావా? నువ్వు బిగ్ బాస్ నువ్వు ఎర్రమంది రిక్వెస్ట్ చేసినావు, అది నాకు నచ్చలేరా. అది నేను ఎర్రమంది రిక్వెస్ట్ చేస్తే నువ్వు గదినికి ఎందుకు నాకు అర్థం కాదు. నేను బిగ్ బాస్ రిక్వెస్ట్ చేసింది మామ. నా పాయింట్ అదేరా. అరే పక్కనే పాము లేకుండి భలే విషయం కక్కినావు మామ. ఈ అమ్మ అట్లాంటే నా పిల్లానికి అయిపోదు మామ. నేను నీకే ఎద్దు కావచ్చు. ఏదో దోస్తాన విషయంలో బాపు పుల్లు వేసినప్పుడు కానీ దొడ్డికైనప్పుడు కానీ ఇవన్నీ పక్కన ఉన్నావు కాబట్టి ప్రతి విషయంలో నన్ను షేర్ చేసుకున్నావు కాబట్టి నేను ఏదో సరే పికంతి అని సపరేకున్నా. అసలు నన్ను మామ ఎంత సేఫ్ గేమ్ ఆడినావు తెలుసా? చిల్లర గేమ్ ఆడినావు మామ, చిక్కడికెళ్ళ గేమ్ ఆడినావు మామ. నీది గదే అవుతుందిరా, నీ బతికే గదే అవుతుంది. నీకే అవుతుందిరా. వేసుకో. ఇంకోసారి నీ దోస్తాన వేస్తే చెప్తాను, నేనే కొట్టుకోవాలి. వేసుకో. చూస్తురు ప్రజలు, చూస్తురు చూస్తురు. నేను నేయడానికి వచ్చినా నీకు చెప్తున్నా అంతే. చూద్దామమ్మా, దొరకవా నాకు కూడా? చూద్దాం. నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు, ఏ పాయింట్ లేకుండా నన్ను నామినేట్ చేసావు. నువ్వు సేఫ్ గేమ్ ఆడే కాబట్టి నేను నామినేట్ చేస్తున్నా. నీకు ఏ పాయింట్లో నేను సేఫ్ గేమ్ అని అనిపించింది అది నాకు చెప్పు, క్లారిటీగా చెప్పు. బిగ్ బాస్ ఇచ్చినట్టు మేము గేమ్ పరంగా మంచిగానే ఆడాము, కానీ నువ్వు ఆడింది మట్టుకి సేఫ్ గేమ్. బిగ్ బాస్ ఇచ్చినట్టే నేను బరాబర్ అక్కడ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అయ్యే నేను ఆడినా. నా పాయింట్తోనే, నేను బరాబర్ పాయింట్తోనే నేను నీకు నామినేషన్ చేసిన. సో నన్ను నామినేషన్ నువ్వు అలా అనుకుంటున్నావు. మరి నువ్వు సేఫ్ గేమ్ ఆడావు. సరే నామినేషన్ చేద్దామని వచ్చినావు కదా, చేసుకో. సేఫ్ గేమ్ ఆడాడు ప్రవీణ్. సరే ఓకే, నేను సేఫ్ గేమ్ ఆడినా అనుకుంటే సేఫే ఆడుకో. జనాలు నువ్వు ఆడింది సేఫ్ గేమే, అది మాత్రం కరెక్ట్ కాదు. సరే లాస్ట్ ఒక్కటి నేనే మిగిలిన కాబట్టి నన్ను నువ్వు అలా అని అనుకుంటున్నావు, కానీ నువ్వు ఆడింది సేఫ్ గేమే. సరే ఓకే. ఈ వారం బయటికి వెళ్ళడానికి అందరూ నామినేషన్లో ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఆడి ఆట కొనసాగించండి.